బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల్ని పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 11 గంటలకు వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లి చేరుకుని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల్ని పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 11 గంటలకు వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లికి చేరుకుని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సో పూర్తి స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే సింధు, ఈ రోజు ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే పట్టాదారుల పాస్ పుస్తకానికి రైతులకు సంబంధించిన పట్టాదారుల పాస్ పుస్తకానికి సంబంధించి ఆ పాస్ పుస్తకాల మీద అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అదే విధంగా కూడా అక్కడ ఏదైతే పోల్స్ హద్దులకు సంబంధించిన వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బొమ్మ వేసినటువంటి నేపథ్యంలో ఇక కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఆ ఎన్నికల్లో మాత్రం హామీ ఇచ్చిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భూములకు సంబంధించి రీసర్వే చేసి మీ భూమి మీ హక్కు అంటూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించి పట్టాదారుల పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యం. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 16,816 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రీసర్వే, భూములకు సంబంధించి రీసర్వే అయితే చేయించారు. దానికి సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఈ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ అక్కడ రైతులకైతే పట్టాదారులకు సంబంధించిన పాస్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే మాత్రం ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి వేమూరు నియోజకవర్గం సంబంధించి, అలాగే ఇక బట్టిప్రోలు మండలంలో ఉన్నటువంటి సూర్యపల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటించి ఆయన అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాదారుల పాస్ పుస్తకాలు అయితే ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఉండవల్లి నుంచి ఖచ్చితంగా కూడా 11 గంటలకి ఆయన ఇక సూర్యపల్లి చేరుకొని అక్కడ ప్రజావేదికలో పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి ఇక ఈ రైతులకు సంబంధించినటువంటి ఫీల్డ్స్ లోకి వెళ్ళి అక్కడ రైతులతో మమ్మేకమై ఇంటరాక్షన్ అవుతారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా పడుతున్నటువంటి ఇబ్బందులను అయితే వాళ్ళ నుంచి అడిగి తెలుసుకొని అక్కడికక్కడ తక్షణమే పరిష్కరించే దిశగా కూడా ఆయన ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత 2:10కి మాత్రం ఆయన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళకి కార్యకర్తలతో అయితే మాత్రం ఆయన ఇంటర్నల్ మీటింగ్ కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది. తర్వాత మొత్తంగా కూడా షెడ్యూల్ ఈ 4:10కి కంప్లీట్ అవుతుంది. 4:10 తర్వాత అయితే మాత్రం ఆయన తిరిగి అమరావతికి వెళ్తారు. థ్యాంక్ యూ రవికృష్ణ.